నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అపర్ణ. నేను ఉయ్యాల్ స్థానిక ఎస్‌విఎస్ హాస్పిటల్‌లో ఎండీ జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్ ఫిజిషియన్‌గా వర్క్ చేస్తున్నామండి. ఈరోజు మనం అసిడిటీ టాపిక్ గురించి కొంతసేపు అవగాహన సదస్సులాగా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. మనకు మామూలుగా నేను గత 8 ఇయర్స్‌గా చూసే ఓపీస్‌లో కామన్‌గా వచ్చే కంప్లెయింట్ అసిడిటీ అండి. పేషెంట్స్ యూజువల్‌గా అసిడిటీ సింప్టమ్స్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే పుల్లగా తేపులు రావడము, కొంచెం ఫుడ్ తింటేనే కడుపు ఉబ్బరమని అనిపించడము, ఇలాంటి లక్షణాలుంటాయి. గుండెల్లో భారంగా అనిపించడము, గుండె పట్టేసినట్టు ఆల్‌మోస్ట్ ఆల్ యాంజినా చెస్ట్ పెయిన్ అంటారండి. అలానే ఉంటాయి ఈ ఎస్‌టిటీ కంప్లెయింట్ కూడా. రెండిటికి తేడా మనం ఈసీజీ తీసి చూసుకోవడము చేయాల్సొస్తుంది. దీనిని చెస్ట్ పెయిన్ కూడా అలానే ప్రెజెంట్ అవుతూ ఉంటారు. ఇది మామూలుగా మెయిన్ ప్రాబ్లమ్ ఈ అసిడిటీ అనేది లైఫ్ స్టైల్ చేంజెస్‌లో వచ్చే చేంజెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ అండి. దీన్ని మనం ప్రివెంట్ చేయడమే బెటర్ ఆప్షన్. అంటే టైంకి ఫుడ్ తీసుకోవడము, ఆహ్, ఏమన్నా హ్యాబిట్స్ ఉంటే అవాయిడ్ చేయడము. లైక్ ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉన్నా, స్మోకింగ్ చేసే అలవాటున్నా, ఎక్కువ కాఫీస్, టీస్ తీసుకోవడము, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా ఈ అసిడిటీ ప్రాబ్లమ్ అనేది ఎక్కువవుతుందండి. దాంతో పాటు ఇంకేమైనా డ్రగ్స్ తీసుకోవడం వల్ల అంటే ఏమన్నా పెయిన్ కిల్లర్స్ కానీ, ఐరన్ సప్లిమెంట్స్ కానీ, ఏదన్నా మనకు హెల్త్ పరంగా ఏదైనా డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాటి సైడ్ ఎఫెక్ట్స్ కారణం వల్ల కూడా ఈ అసిడిటీ ప్రాబ్లమ్ అనేది కూడా వస్తూ ఉంటుంది. మనం దీనికి నివారణ చర్యలనేదే బెటర్ అండి. అంటే ఈ హ్యాబిట్స్ అనేటివి అవాయిడ్ చేసుకోవడం. డ్రగ్స్ ఏమన్నా కాజ్ చేసే డ్రగ్స్‌ని మనం అవాయిడ్ చేయడము. హ్యాబిట్స్ కూడా అవాయిడ్ చేసుకోవడము. నెక్స్ట్ ఇంకా మనం టైమ్‌కి టైమ్ ఫుడ్ తీసుకోవడము. నైట్ ఎక్కువ సేపు మేలుకోకుండా టైమ్‌కి ఈ సర్కేడియన్ రిథమ్ అనేది డిస్టర్బ్ కాకుండా ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అనేది బెటర్ అండి ఆప్షన్. అంటే మనము ఎర్లీ మార్నింగ్ లేయడము త్వరగా, నైట్ తొందరగా పడుకుండడము వల్ల ఎస్‌టిటీ అనేది కూడా ప్రాబ్లమ్ అనేది కూడా తగ్గుతుంది. ఫుడ్ తీసుకున్న వెంటనే కూడా మనము నిద్రపోకూడదండి. కనీసం ఫుడ్ తీసుకున్న హాఫ్ అన్ అవర్ వరకు మనము ఎలివేషన్‌లోనే ఉండాలి. అంటే ఏదన్నా కొంచెం ముందు కాలంలో ఈజీ చైర్ మీద కూర్చునేవాళ్ళు ఫుడ్ తీసుకున్న తర్వాత. అది చాలా మంచి హాబిట్ అండి. వెంటనే పడుకోకుండా ఒక హాఫ్ అన్ అవర్ మనం కూర్చోవడము, ఒక 45 డిగ్రీస్‌లో యాంగిల్‌లో అట్లా ఉంటే అది బెస్ట్ అండి. మనకి మెయిన్‌గా ఈ యాసిడ్ ఎందుకంటే ఈ అసిడిటీ ఎందుకొస్తుందంటే యాసిడ్ ఉత్పాదన అంటే యాసిడ్ ప్రొడక్షన్ అనేది మెయిన్‌గా పొట్టలో ఎక్కువైపోతుంది. దీనికి రీజన్స్ ఆహ్, మనం ఇంతకుముందు చెప్పుకున్న కారణాలు కొన్ని. అలానే నైట్ టైమ్ ఎక్కువ మేలుకోవడం వల్ల గూడా ఎక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ అయిందంతా పైకి పొట్టలో నుంచి ఫుడ్ పైప్ అంటారండి. ఈసోఫేగస్. దాంట్లోకొచ్చేసి నోటి ద్వారా రావడము. దానివల్ల వాళ్ళకి పుల్లగా తేపులు రావడము. ఇనీషియల్‌గా దీన్ని జీఈఆర్‌డీ అంటారండి. ఇది ఇంకా ప్రోగ్రెస్ అయితే పేషెంట్స్‌కి పెప్టిక్ అల్సర్స్ అంటారు. అంటే పొట్టలో చిన్న అల్సర్ లాగా ఫార్మ్ అవ్వడము. ఆ అల్సర్ ఇంకా సివియర్ అయితే బ్లీడింగ్ అవ్వడము. బ్లీడింగ్ అంటే నోట్లో నుంచి రక్తం వాంతులాగా అవ్వడము. మోషన్ ఎర్రగా గాని, ఫ్రెష్ బ్లడ్ గాని ఒక్కొక్కసారి బ్లాక్ కలర్‌గా రావడము జరుగుతూ ఉంటుంది. ఈ అల్సర్ అనేది ఫార్మ్ అవ్వడం వల్ల. అది ఇంకా సివియర్ అయితే పర్ఫరేషన్ అంటారండి. అల్సర్ అయిపోయిన పేగు ఏమవుతుందంటే రప్చర్ అవుతుంది. దీన్ని పర్ఫరేషన్ అంటాం. పర్ఫరేషన్ అయ్యి అది సర్జరీ వరకు గూడా వెళ్ళాల్సొస్తుంది. ఇవన్నీ మనము అరికట్టొచ్చు. ఇప్పుడొచ్చిన లేటెస్ట్ డ్రగ్స్ అవన్నీ మనం స్టార్టింగే యూజ్ చేయడం వల్ల ఇనీషియల్‌గా ఉన్న జీఆర్‌డీ ప్రాబ్లమ్, అసిడిటీ ప్రాబ్లమ్ ఇనీషియల్‌గా ఉండేది. మనం ఇది అల్సర్ వరకు వెళ్లి అది పర్ఫోరేట్ అవ్వకుండా సర్జరీ వరకు వెళ్ళకుండా ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల ఇప్పుడొచ్చిన లేటెస్ట్ డ్రగ్స్ లైక్ ఇప్పుడు ఒమెప్రజోల్, ఎస్మోప్రజోల్, పాంటోప్రజోల్, రాబిప్రజోల్ ఈ డ్రగ్స్ పీపీఐ డ్రగ్స్ అంటారు. ఇవి మెయిన్‌గా యాసిడ్ ప్రొడక్షన్‌ని ఇంక్రీజ్ చేసే K+ATPase అనే పంప్‌ని ఇన్హిబిట్ చేయడం వల్ల యాసిడ్ ప్రొడక్షన్ అనేది తగ్గిచ్చేస్తుంది. గమనీయంగా తగ్గించడం వల్ల పేషెంట్ కాంప్లికేషన్స్‌లో ల్యాండ్ అవ్వకుండా మనకు ఆహ్, ఇంప్రూవ్ అవుతారండి. ఇనీషియల్‌గానే వాడడం వల్ల కాంప్లికేషన్స్ వరకు వెళ్ళకుండా పేషెంట్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతారు. మాకొచ్చిన చాలా పేషెంట్స్ కూడా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయంగానే ట్రీట్మెంట్ కోర్స్ స్టార్ట్ చేయంగానే వెంటనే రెస్పాండ్ అయ్యి కాంప్లికేషన్స్ వరకు కూడా వెళ్ళకుండా చాలా కేసులు రికవర్ అయ్యాయండి. నెక్స్ట్ ఇది మనం ఏది కూడా ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు గదా! మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఈ హ్యాబిట్స్ అనేది మనం అవాయిడ్ చేసుకొని టైమ్‌కి టైమ్ తీసుకోవడం వల్ల ఇది ముందుగానే మనం ప్రివెంట్ చేయొచ్చు. అలా వన్స్ వచ్చేసిన దాన్ని ఇంక మనం టాబ్లెట్స్ వాడుకోవడము. నెక్స్ట్ స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేసి టైమ్‌కి టైమ్ ఫుడ్ తీసుకొని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటారు. ఇది మెయిన్‌గా లైఫ్ స్టైల్‌లో చేంజెస్ వల్ల వచ్చే డిసీజ్ అన్నమాట. ఈ ఎస్టిటీ అనే ప్రాబ్లమ్. ఆహ్, మనము ఇలా చేసుకోవడం వల్ల మనం దీన్ని ముందుగా ప్రివెంట్ చేయొచ్చు. దాదాపు నేను నా 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో కామన్‌గా చూసే ప్రాబ్లమ్ అండి అసిడిటీ. మనకు ఓపీలో గూడా కనీసం పేషెంట్స్ ప్రతిరోజు కనీసం ఇద్దరు, ముగ్గురు పేషెంట్స్ అన్నా అసిడిటీ ప్రాబ్లమ్‌తోనే ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో, ఈ కాలం
మారుతున్న చేంజెస్, తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడము, నెక్స్ట్ లైఫ్ స్టైల్‌లో చేంజెస్, ఇంకా నైట్ డ్యూటీస్ ఎక్కువ చేయడము, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అయితే నైట్ షిఫ్ట్స్ అలా ఉంటాయి గదండీ! సో, ఇలా దానివల్ల లైఫ్ స్టైల్‌లో చేంజెస్ రావడం వల్ల నైట్ ఎక్కువ సేపు మేలుకోవడము. సో, ఈ ప్రాబ్లమ్ అనేది రోజు రోజుకి అసిడిటీ ప్రాబ్లమ్ అనేది ప్రాబ్లమ్ అలానే వదిలేస్తే మనము అసిడిటీ ట్రీట్ చేసుకోకుండా అలానే వదిలేస్తే ఈ ఇనీషియల్‌గా ఉన్న జియార్డ్ ఒక్కసారి చాలా క్రానిక్‌గా ఉండే వాళ్ళకి, దాంతో పాటు యాడ్ ఆన్ ఎఫెక్ట్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ ఉన్న వాళ్ళలో ఎక్కువ క్యాన్సర్‌గా గూడా మారిపోతుందండి. ఆ క్యాన్సర్‌గా మారిపోయినప్పుడు వాళ్ళకొచ్చే లక్షణాలు ఎలా ఉంటాయంటే బరువు తగ్గడము, నెక్స్ట్ రికరెంట్‌గా వామిటింగ్స్ రావడము, నెక్స్ట్ పేషెంట్‌కి పొట్టలో కొంచెం గడ్డలాగా తెలియడము, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం ఇంకా అలా ఉన్నప్పుడు మనము కొన్ని దానికి సంబంధించిన పరీక్షలు చేసుకొని ఎండోస్కోపీ అంటారు. వాటిలో చూసి స్కాన్‌లో గాని, ఎండోస్కోపీలో గాని చేస్తే ఏమన్నా ఇనీషియల్‌గా ఉన్న మాస్ కానీ అట్లాంటివేమన్నా తెలుస్తాయండి. మళ్ళీ ఏమన్నా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే ఇంకా రిస్క్ ఎక్కువవుతుంది. నెక్స్ట్ ఇంకా ఈ అసిడిటీ వల్ల నెక్స్ట్ ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్ ఏంటంటే నెక్స్ట్ ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లమ్ ఏంటంటే డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి. డెంటల్ ప్రాబ్లమ్స్ అంటే ఏ విధంగా అంటే నోట్లో ఉన్న నోట్లోకి ఈ డిగస్టేషన్ ఆఫ్ యాసిడ్స్ ఇవంతా అంటే పొట్టలో నుంచి నోట్లోకి యాసిడ్ ప్రొడక్షన్ అంతా ఆమ్లం అంటారు. ఆ యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల డెంటల్ ప్రాబ్లమ్స్ లైక్ పళ్ళు పైన ఉన్న ఎనామిల్ కోటింగ్ అనేది డ్యామేజ్ అయిపోయి పళ్ళు కూడా కొంచెం పర్ఫరేషన్ అంటారు. పళ్ళుకి గూడా చిన్న చిన్న ఆహ్, హోల్స్ పడిపోయి, అది ఇన్ఫెక్ట్ అవ్వడము. నెక్స్ట్ పళ్ళు పుచ్చిపన్నవ్వడం, కేరీస్ టూత్ అంటాం. ఈ ఎఫెక్ట్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతా ఉంటాయి. దాంతో పాటు గమ్ ప్రాబ్లమ్స్ కూడా అంటే గమ్స్ కూడా వాచడము. ఇట్లా డెంటల్ ఇన్ఫెక్షన్, డెంటల్ ప్రాబ్లమ్స్ లైక్ టూత్ ఇన్ఫెక్షన్, గమ్ ఇన్ఫెక్షన్స్ ఇవంతా ఎక్కువవుతాయి. సో, దానికి కూడా మనము ఈ అసిడిటీని కంట్రోల్ చేయడం వల్ల ఈ యాసిడ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. సో, ఎనామిల్ అనేది ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. మనకు ఈ పళ్ళనేది పుచ్చిపోకుండా, గమ్స్ అనేది కూడా ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉంటుందండి. సో, దానికి కూడా మనము ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డ్రగ్స్ లైక్ ఈ పీపీఐ డ్రగ్స్ ఇప్పుడొచ్చిన పీపీఐ డ్రగ్స్ చాలా పనిచేస్తున్నాయి. ఇది ఎటువంటి కాంప్లికేషన్స్ వరకు ల్యాండ్ అవ్వకుండా చాలా వరకు మనకు హెల్ప్ చేస్తాయి. ఇవి వాడుకోవడం దాంతో పాటు గుడ్ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయాలి. లైక్ ఎవ్రీ డే 2 టైమ్స్ బ్రష్ చేయడము. నెక్స్ట్ వీలుంటే మౌత్ వాషెస్ మౌత్ వాషెస్ యూజ్ చేయడం వల్ల ఈ గమ్ ప్రాబ్లమ్స్ అనేది కూడా తగ్గుతాయి. నెక్స్ట్ దాంతో పాటు కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకున్నారంటే పళ్ళు గూడా కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఫ్లోరైడ్ పేస్ట్ యూజ్ చేయడం వల్ల గూడా ఈ క్యావిటీ ప్రాబ్లమ్స్ అనేది కూడా తగ్గి నెక్స్ట్ దాంతో పాటు రెగ్యులర్ డెంటల్ డాక్టర్ దగ్గర కూడా ఫాలో అప్ అయితే కూడా మంచిది. దీని ద్వారా మనం డెంటల్ ప్రాబ్లమ్స్ కూడా అరికట్టొచ్చు. సో, ఇలా మనం రెగ్యులర్‌గా ఫాలో అప్ అవుతూ ఉంటే డాక్టర్ దగ్గరికి మీరు మీ ఫ్యామిలీ డాక్టర్స్ కానీ ఇట్లా దగ్గర చూపించుకుంటూ ఉంటే మనం చాలా వరకు ఎస్‌టిటి నుంచి వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ నివారించగలుగుతాం. నెక్స్ట్ ఇంకా ఇవి కామన్‌గా వచ్చే ప్రాబ్లమ్స్ అండి అసిడిటీ వల్ల. లైక్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యి కాంప్లికేషన్స్ వరకు వెళ్ళకుండా, ఈ క్యాన్సర్ వరకు వెళ్ళకుండా, నెక్స్ట్ ఇలా డెంటల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ రాకుండా మనం ఎర్లీ స్టేజ్‌లోనే టాబ్లెట్స్ వాడుకుంటూ లైఫ్ స్టైల్‌లో మోడిఫికేషన్స్ చేసుకుంటూ ఉన్నామంటే, మనకు ఇలా ప్రాబ్లమ్ రాకుండా ఉంటాయండి. ఈ అసిడిటీ ప్రాబ్లమ్ అనేది స్టూడెంట్స్‌లో యూజువల్‌గా ఇప్పుడు ఎక్కువ చూస్తున్నామండి. ఎందుకంటే హ్యాబిట్స్ వల్ల వన్ థింగ్. ఇంకొకటి ఎక్కువ కూల్ డ్రింక్స్ అనేది కన్జ్యూమ్ జేయడం వల్ల, వాళ్ళకి యూజువల్‌గా ఈ అసిడిటీ ప్రాబ్లమ్ ఎక్కువవ్వడము. నెక్స్ట్ అది డెంటల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువయ్యి ఫ్యూచర్‌లో ఆహ్, ఎక్కువ డెంటల్ ప్రాబ్లమ్స్‌తో ప్రెజెంట్ అవ్వడము ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఎక్కువ మెయిన్ థింగ్ లైఫ్ స్టైల్‌లో చేంజెస్ ఒకటి మనం ముందుగా మాట్లాడుకున్నట్టు. దాంతో పాటు ఈ చదువుకునేటప్పుడు ఎక్కువ సేపు మేలుకోవడము, ఫోన్స్ ఎక్కువ చూడడము, ఇలాంటివి కూడా మనం కొంచెం అవాయిడ్ చేయగలిగితే ఈ కేరీస్ ప్రాబ్లమ్స్ రాకుండా, నెక్స్ట్ ఈ అసిడిటీ ప్రాబ్లమ్స్ రాకుండా మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి స్టూడెంట్స్ మెయిన్‌గా ఆహ్, ఏంటంటే స్పైసీ ఫుడ్స్ ఎక్కువ అవాయిడ్ చేయడము. అవి చేయడం వల్ల కూడా మనం ఈ అసిడిటీ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు కామన్‌గా ఎందుకు అంటే యూజువల్‌గా చిన్న ఏజ్ నుంచినే ఇప్పుడు కామన్ అయిపోయింది. ముందుగా ఎలా అంటే ఒకప్పుడంతా అసిడిటీ ప్రాబ్లమ్స్ అంటే చాలా ఏజ్ అయిన వాళ్ళు ప్రెజెంట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. చిన్న పిల్లల నుంచినే అందరికి అంటే స్కూల్‌ల నుంచినే స్టార్ట్ అవ్వడము. అంటే ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల స్కూల్ పిల్లలు కూడా ప్రెజెంట్ అవుతూ ఉంటారు ఒక్కొక్కసారి. 10థ్ క్లాస్ పిల్లలు, నెక్స్ట్ అలా స్టూడెంట్స్ ఇట్లా కామన్‌గా ప్రెజెంట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మారుతున్న లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, తర్వాత ఈ ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం, కూల్ డ్రింక్స్ తీసుకోవడం ఇలాంటివి కూడా మనం అవాయిడ్ చేస్తే చాలా బెటర్.
నెక్స్ట్ దాంతో పాటు కొంచెం పేరెంట్స్ కూడా కొంచెం చూసుకొని ఎక్కువ ఇలాంటి జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తీసుకోకుండా ఉంటే పిల్లలు కూడా ప్రాపర్ గా ఈ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా అవాయిడ్ చేయొచ్చండి. ఈ అసిడిటీ గురించి ఎలా వస్తుంది, ఎలా అవాయిడ్ చేయొచ్చు, దీనికి మనకు నివారించడానికి పద్ధతులు, నెక్స్ట్ ఇప్పుడు డ్రగ్స్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ డ్రగ్స్ ద్వారా మనము ఎర్లీగా స్టార్ట్ చేసుకొని కాంప్లికేషన్స్ వరకు ల్యాండ్ అప్ అవ్వకుండా మనకి ఇప్పుడు చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు వచ్చిన డ్రగ్స్ కూడా లేటెస్ట్ డ్రగ్స్ చాలా వరకు ముందు అసిడిటీ ప్రాబ్లమ్ కి చాలా వరకు సర్జరీస్ వరకు వెళ్ళిపోయేవాళ్ళు. ఇలా డీజే స్టంటింగ్ అని చేసుకోవడం, పర్ఫరేషన్ అయితే సర్జరీ వరకు వెళ్ళడం ఇలా అవుతుందండి. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు వచ్చిన డ్రగ్స్ వల్ల మనకు యూజ్ ఏంటంటే అవి మన కాంప్లికేషన్స్ లో ల్యాండ్ అప్ అవ్వకుండా చాలా వరకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎప్పుడు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అండి. సో మనం ఎర్లీగా ఇవన్నీ డ్రగ్స్ వాడుకుంటూ నెక్స్ట్ లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్స్ అన్ని చేసుకుంటూ టైం కి టైం ఫుడ్ తీసుకోవడము, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే అవాయిడ్ చేసుకోవడము, టైంకి నిద్రపోవడం ఇలాంటివి చేస్తే లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్స్ చేసుకుంటే ఈ జబ్బు అనేది రాకుండా మనం ముందే అరికట్టచ్చు.